65 సంబంధించినటువంటి ఆప్షన్ 1, 2, 3ని ప్రభుత్వం సర్వే చేయించింది. దీంట్లో ఆప్షన్ 3ని ఎంపిక చేసుకున్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం, పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకోవడం ద్వారా మొత్తం ప్రజలకు నష్టం చేకూరేటటువంటి పని జరుగుతూ ఉంది. దాదాపు 2781 మందికి సంబంధించినటువంటి ప్లాట్లు పోతూ ఉన్నాయి. 200 మంది పక్కా గృహాలు కూలగొట్టి ఈ రోడ్డు వేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా అభివృద్ధి అని చెప్పానంటే గృహాలు ఇవన్నీ కూడా కూలగొట్టకుండా, ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా వేసేటటువంటి రోడ్లు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి రోడ్లు, రాబోయే 20-30 సంవత్సరాలకి దృష్టిలో పెట్టుకుని వేసేటటువంటి రోడ్లు, అది అభివృద్ధి అవుతుంది. కానీ ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం ఆస్తిని కొల్లగొట్టేసేసి రోడ్డు నిర్మాణం చేయడం అని అంటే అది వన్ సైడెడ్గా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉంటుంది. మొత్తం ప్రజలందరూ కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆప్షన్ 3ని పూర్తిగా రద్దు చేయాలి. వెంటనే ఆప్షన్ 1ని ఎంపిక చేసుకోవడం ద్వారా మొత్తం వ్యవసాయ భూములు మాత్రమే పోతాయి, తక్కువ నష్టంతో జరుగుతుంది. తర్వాత పట్టణానికి 5 నుంచి 6-7 కిలోమీటర్ల దూరం నుంచి ఈ రోడ్డు, బైపాస్ రోడ్డు వెళ్తుంది కాబట్టి రాబోయే 20 సంవత్సరాల కాలం ఈ 5-6 కిలోమీటర్ల పరిధిలో ఇండ్లు, తర్వాత వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టణానికి కూడా ప్రజల్లో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటి ఆప్షన్ని పక్కన పెట్టేసేసి తక్కువ అంటే కాంట్రాక్టర్లకు మేలు చేసేటటువంటి విధంగా, లేదా ఇక్కడ ఉండేటటువంటి పాలకులకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకు ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి ప్రజలకు మేలు చేకూరేటటువంటి ఆప్షన్ 1ని ఎంపిక చేసుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. వారు కూడా ప్రజలు ఇప్పటికే అనేక మార్లు వినతుల రూపంలో ఇచ్చాం, తర్వాత పత్రికల రూపంలో ఇవన్నీ కూడా తెలియజేస్తాం. ప్రభుత్వం సంబంధించినటువంటిది కూడా నెగోసియేషన్స్ జరపాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైతే రోడ్డు వెళ్తుందో, ఇప్పుడు రోడ్డు వెళ్ళేటటువంటి దగ్గర రాళ్ళు బాతిన దాకా ఈ ప్లాట్లకు సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇక్కడి నుంచి రోడ్డు పోతుంది అనేటటువంటి విషయం తెలియదు. కానీ చట్టంలో మాత్రం వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అయితే రోడ్డు వెళ్తుందో వాళ్ళకి బాధితులందరినీ సమీకరించాలి, వాళ్ళని కూడగొట్టాలి, వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోవాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వమే ఇట్లాంటివన్నీ కూడా తొంగలో దొక్కేసేసి చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి పేదలందరూ కూడా, చిరు వ్యాపారస్తులందరూ కూడా కొనుక్కున్నటువంటి చిన్న చిన్న ప్లాట్లన్నీ లాక్కోవడం అనేటటువంటి సరైనది కాదు. ఆప్షన్ 1 ద్వారానే ప్రజలకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ 3ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.